శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన సభాపతి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు ఒకరొకరుగా వేంచేస్తారు. ఇందాకే అనుకున్నాం, రోడ్లు భవనాల శాఖ R&B ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక హుందాతనాన్ని జోడిస్తూ సాగుతోంది. ఆ R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేంచేసి ఉన్నారు. The intelligentsia of Telangana, we can see they have already arrived, and they have been received by the dignitaries, and they are taking their seats. You can watch on the screens which are in front of you. గౌరవనీయులైన స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎందరో వేంచేస్తూ ఉన్నారు. వారికి సీనియర్ అధికారులు స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. స్వాగతం. రాష్ట్ర విద్యాశాఖ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సమీకృత పాఠశాల ప్రాంగణాన్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 25 ఎకరాల ప్రాంగణంలో అటు విద్యను, సహ విద్యా కార్యక్రమాల్ని, విద్యేతర కార్యక్రమాల్ని కలగలిపి సమర్థులైన విద్యార్థుల్ని తీర్చిదిద్దే ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారిదైతే, గౌరవనీయులైన సీనియర్ అధికారులు యోగితా రాణా ఐఏఎస్ గారు, నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు, అలాగే ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు నేతృత్వం వహిస్తున్నారు. సైదుల్ గారు, సీతలక్ష్మి గారు, కృష్ణాదిత్య గారు, ఫసీలా గారు, రమణ కుమార్ గారు, వెంకటరసమ్మ గారు, ఇంకా ఎందరో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ బృందానికి అనుసంధానం చేస్తున్నారు. డాక్టర్ బాలరాజు గారు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, యావత్ విద్యా క్షేత్రానికి నమస్సులు, శుభాకాంక్షలు. As we celebrate Republic Day, it is about the celebration of Indian Constitution, which was adopted on 26 November 1949 and coming into effect from 26 January 1950. This is the longest written constitution in the world. Ladies and gentlemen, now we are awaiting for the arrival of Air Vice Marshal P.A. Shah, Ativishist Seva Medal, Vayu Sena Medal, Commandant, College of Air Warfare, and he would be received and escorted to the saluting dais by Group Captain V. Krishna Mohan. Air Vice Marshal P.A. Shah, Ativishist Seva Medal, Vayu Sena Medal, took over as Commandant of College of Air Warfare with effect from 31st July 2025. The Air Officer was commissioned in a fighter stream. He has flown Mirage 2000 and Su-30 Mark I. He is a graduate of National Defence Academy, Defence Services Staff College and Royal College of Defence Studies UK. He holds postgraduate degree MSc from Defence Studies, MPhil and Diploma in Strategic Studies from King's College London. He is a qualified flying instructor and has been deputed as a flying instructor in US Air Force. He has held key field appointments including Commanding Officer of a Su-30 Mark I Squadron, Chief Operation Officer of a major air base and Air Officer Commanding of a major fighter base in Western Sector. Additionally, he has held critical staff appointments at Air Headquarters as well. For his distinguished services, he has been awarded twice by the Honorable President of India, Vayu Sena Medal in 2015, Ativishist Seva Medal in 2024. He has also been commended by the Chief of the Air Staff in 1999. We are awaiting for his arrival. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న గౌరవనీయులైన రాష్ట్ర సలహాదారు హర్కర వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో సీనియర్ అధికారుల నేతృత్వంలో సాగుతున్న ఈ ఉత్సవం వ్యాఖ్యాన సేవ ఇప్పుడు పరేడ్ కమాండర్ గౌరవనీయులైన ఎయిర్ వైస్ మార్షల్ ప్రదీప్ అరుణ్ షా, అతి విశిష్ట సేవా మెడల్, కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ సికింద్రాబాద్. ఆకాశాల అంచుల్ని సగర్వంగా తాకుదాం అని
ఉత్సాహంగా ఒక దేశభక్తి గుండెల నిండా నిండిన భావోద్వేగంతో సాగుతోంది. గౌరవనీయులైన సీనియర్ ఐఏఎస్ అధికారి వి శేషాద్రి గారు వేంచేశారు సీఎంఓ కార్యాలయంలో సేవలు అందిస్తున్న వారు, వారికి స్వాగతం. ఎయిర్ వైస్ మార్షల్ కమాండెంట్ పిఏ షా గారు వేంచేస్తున్నారు. వారు మన భారతీయ తేజాన్ని ఎంత సగర్వంగా ప్రకటించారంటే యుఎస్ లో కూడా శిక్షణ అందించారు. Air Vice Marshal P.A. Shah, Ati Vishal Seva Medal, Vayu Sena Medal, Commandant College of Air Warfare has arrived and he is being escorted to the saluting dais by Group Captain V. Krishna Mohan. There we can see the parade paying the compliment. యుఎస్ ఎయిర్ ఫోర్స్ కూడా శిక్షణ ఇచ్చిన ఉన్నతాధికారి. ఒక్కమారు చూడండి, తెరల మీద గౌరవనీయులైన విశిష్ట అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అమరవీరుల సైనిక స్మారక స్తూపం దగ్గర అంజలి ఘటిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. భారతదేశ సమగ్ర సార్వభౌమత్వ పరిరక్షణలో వాయుసేన, ఆర్మీ, నావికా దళాలు వ్యక్తి క్షేమాన్ని, కుటుంబ క్షేమాన్ని పక్కకు పెట్టి దేశం కోసం సర్వదా సతతం నిలబడే క్రమశిక్షణ, దేశభక్తి, వినయ విధేయతలకు మారుపేరు. అలాంటి వారిలో కొందరు మన దేశం కోసం అమరులైన తీరు గుర్తు చేసుకుంటూ ఆ వీరుల సైనిక స్మారక్. Ladies and gentlemen, please look at the screens over there. Floral tribute is being paid to the martyrs, the people who laid down their lives for us. A moment of emotions and a perfect heart-touching salute. You can see on the screens behind we have the national flags also playing their tribute. As we celebrate 77th Republic Day, silently let us pledge that we would fulfill their dreams and aspirations. In short while from now, we would be awaiting the arrival